ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, నేను నిన్నటి కాలంలో వాట్సాప్ మెసేజ్లని చూసేటప్పుడు ఒక గ్రూప్ నుంచి ఈ ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనాన్ని వాడుక భాష బైబిల్లో నుంచి వారు నాకు పంపడం జరిగింది. ఆ వాడుక భాష బైబిల్లో ఏముందంటే, నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును, నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును, తిరిగి నిన్ను ఈ చోటికి చేర్తును, నేను చెప్పినదంతయు చేయు వరకు నిన్ను వదలను. ఈ వచనంలో వాడుక భాష బైబిల్లోని ఈ వచనంలో నన్ను బాగా ఆకర్షించిన మాట ఏంటంటే, నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును, చేదోడు వాదోడుగా ఉందును. బా, ఎంత మంచి మాట అండి, ఎంత ఆదరణ ఇచ్చే మాట అండి. ఎవరుంటారంటే చేదోడు వాదోడుగా? సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి, సర్వ సృష్టికి ఆధార భూతుడు, ప్రేమించి ప్రాణం పెట్టి విమోచించిన వాడు, భారీ హోదా ఇచ్చిన వాడు, మనకు ఒక నివాస స్థలం అనగా ఈ పాత భూమి పాత ఆకాశములు రెండు గతించిన తర్వాత నూతనమైన ఆకాశము నూతనమైన భూమిని పుట్టించినప్పుడు ఆ నూతనమైన భూమిలో నూతనమైన యెరూషలేము అన్న పట్టణంలో మనల్ని ఉంచేవాడు, మనతో కాపురం చేసేవాడు. ఎంత గొప్ప దేవుడు అండి, అంత గొప్ప దేవుడు అంటున్నాడు, నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును. అయితే ఈ లేఖనంలోని పరమార్థము మనకు అర్థమై దేవుని మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటే మన పితరులతో ఆయన ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉన్నాడు, ముఖ్యంగా ఈ వ్యక్తితో ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉన్నాడు, ఏ వ్యక్తితో? యాకోబుతో ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉన్నాడు అనే విషయాలను నేను ఒక 5 అంశాలను 5 తలంపులను మీతో పంచుకొని ఆరాధనలోకి వెళ్ళాలని మనం చేస్తున్నాం. ఈ దేవుడు యాకోబు మార్గములో వెలుగై ఉన్నాడు. ఈ దేవుడు యాకోబుతో ఏమైనాడు? వెలుగై ఉన్నాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యాకోబు వంశముకు ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. మనలాగే మున్నంగిలో ఉన్న క్రైస్తవ సమాజము, ఏ డినామినేషన్ అయినా సరే, జియోన్ ప్రేయర్ హౌస్లో కూడా చాలామంది తూర్పు జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు, కఠిన వైఖరితో ఉన్నారు, ఎంత చెప్పినా పగలటం లేదు. వారు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసం చేయుదురు, గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. ఎవరంటే వీళ్ళు? మరి అన్యులైతే, ఫిలిష్తీయులైతే, ఐగుప్తీయులు అయితే, కల్దీయులు అయితే దేవుడు పెద్దగా పట్టించుకోడు. ఎందుకు? వాళ్ళకి దేవోక్తి లేదు. దేవోక్తి ఉన్నవారి విషయంలో ఇప్పుడు లేదు, కానీ కరోనా వల్ల 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చిండి, 10కు 10 వచ్చింది, మరి 9.9 వచ్చింది, 9.8 వచ్చింది. ఇటువంటి వాళ్ళ కొరకు కార్పొరేట్ కాలేజీ జల్లెడు పెట్టి కారులు వేసుకొని వాళ్ళ ఇంటికి వచ్చి మీ అబ్బాయికి ఫ్రీ, మీ అమ్మాయికి హాస్టల్ కూడా ఫ్రీ, ఇలాంటి వారిని తీసుకుపోతారు. మరి వాళ్ళకి ఫ్రీ ఇచ్చి బాగా చదివించి ఇంకా వారిని పిండి ఇంటర్మీడియట్లో మంచి మార్కుల కోసం ట్రై చేస్తారు. ఎందుకు? పేపర్లో వేసుకోవటానికి, టీవీలో చెప్పుకోవటానికి. మా కాలేజీ నుంచి స్టేట్ ఫస్ట్ ర్యాంకు మా కాలేజీ నుంచే, స్టేట్ సెకండ్ ర్యాంకు మా కాలేజీ నుంచే ఓదర కొడతాయి. ఆ 1 నెల రోజులు టీవీలో ఏ ఛానల్ పెట్టినా కానీ
అదే ఊదర, అదే పొగ, అవునా కదా. 10కి 10 తెచ్చుకున్న వ్యక్తి ఇంటర్మీడియట్లో తక్కువ మార్కులు తీస్తే ఏమంటారు తెలుసా? రే దరిద్రుడా, నీ మీద నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను రా. ఏమంటాడు? నీ మీద నేను ఎంత పెట్టుబడి పెట్టాను రా, ఫ్రీగా తిన్నావు కదరా 365 రోజులు, ఏంద్రా ఈ మార్కులు అని అడగతారు లేదా? అడగతారు లేదా? చెప్పండి స్టూడెంట్స్, అడగతారు లేదా? దేవుడిదే బాధపడుతూ ఉన్నాడు. యాకోబు వంశపు ఈ జనము తూర్పున ఉండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీయుల వలె మంత్రప్రయోగం చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు, కనుక నీవు వారిని విసర్జించి, అటువంటి వారిని దేవుడు విసర్జిస్తాడు. నువ్వు బాగున్నావు అనుకుంటున్నావేమో, అవకాశం ఇస్తున్నాడు దేవుడు నువ్వు మారాలని. నీకు ఇచ్చిన సమయం దాటిపోతే నీ గతి ఓర్వలేని గతిగా ఉంటుంది. అనేకులు నిన్ను చూపించి జాగ్రత్త, ఆమె వల్లే నువ్వు అయిపోతావు, జాగ్రత్త ఆయన వల్లే నువ్వు అయిపోతావు, జాగ్రత్త ఆ ఇంటి వల్లే నువ్వు అయిపోతావు. అయితే వీరిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? 5వ వచనం, యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుంటాము. యాకోబుకు దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? వెలుగై ఉన్నాడు. విసర్జించబడిన వారం ఒకప్పుడు మనం కూడా, ధర్మశాస్త్రం లేని వారం, దేవుని వాక్యము లేని వారం, అన్యులము, పరదేశులం, మరి దేవునికి ఇష్టం లేని వారం, దూరస్థులము, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారము. అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మనకు వెలుగై మనల్ని దేవుడు వెలుగులోనికి నడిపించాడు. సో యాకోబుకు ఏమైనాడు? నెంబర్ 1 వెలుగై ఉన్నాడు. జాగ్రత్తగా వినాలా, మరి విని దేవుణ్ణి ఆరాధించాలా. వాక్యం వింటే వాక్యంలో నుంచి మీకు ఆరాధన పుడుతుంది. రెండవదిగా చూస్తే యాకోబుకు దేవుడు ఏమై ఉన్నాడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట మనకి వినిపిస్తుంది. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చి ఉన్నది. అది ఎందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడు ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. చూసారా? మరి అదే మాట 1 యోహాను పత్రిక 1వ వచనంలో కూడా ఇదే అపోస్తలుడు చెబుతూ ఉన్నాడు వాక్యమును గురించి, జీవవాక్యమును గురించి అని అంటాడు. ఈ వాక్యము ఏ వాక్యము? జీవవాక్యము మనుషులను వెలిగిస్తుంది, మనుషులకు వెలుగునిస్తుంది. చీకట్లో నుంచి మనుషులను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపిస్తుంది ఈ జీవవాక్యం. అందుకనే దానికి జీవవాక్యము అని పేరు. చాలామంది వాక్యాలు చెప్పారు. రవీంద్రనాథ్ ఠాగూర్, వివేకానంద స్వామి, గాంధీజీ, మరి నెహ్రూ గారు, గొప్ప గొప్ప మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ప్రపంచ చరిత్రలో గొప్ప గొప్ప యుగ పురుషులు, మహానుభావులు ఎన్నెన్నో వాక్యాలు చెప్పారు, కానీ అవి జీవవాక్యాలు కావు. ఒక యేసుక్రీస్తు మాత్రమే, యేసుక్రీస్తు పలికిన మాటలు మాత్రమే అవి జీవవాక్యాలు. ఎందుకు జీవవాక్యము? ఆయన పైనుంచి కిందికి దిగించు. నేను పైన వాడను, మీకు అర్థం కాదులే. నేను పైనుంచి వచ్చాను, ఆయన చెప్పినవన్నీ నేను విన్నాను, ఆయన ఏది చెప్పాడు అదే నేను పరుగుటకు వచ్చాను. నేను పలికే ప్రతి మాట ఆయన చెప్పిన మాటే. ఎవరున్నారు ఈ మాటలో? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి దేవుడు యాకోబును ప్రేమించి, యాకోబుకు దేవుడు వర్తమానాన్ని ఎక్కడి నుంచి పంపించాడు? పైనుంచి యాకోబు విషయమై ప్రభు వర్తమానము పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చి అన్నది. యాకోబు అన్నాడు, ఇశ్రాయేల్ అన్నాడు. మళ్ళా పై వచనంలో యాకోబు అన్నాడు, కింద వచనంలో యాకోబు అంటే అర్థం మోసగాళ్ళకి మోసగాడు. ఇశ్రాయేల్ అంటే అర్థం దేవుణ్ణి మనుషుల్ని గెలిచినవాడు. దేవుని మనుషుల్ని, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవాడు. అర్థమైనా? దేవుని దివ్యవాక్యము మోసగాళ్ళకే వస్తుంది, యాకోబు లాంటి వారికే వస్తుంది. అన్నను మోసం చేసిన వారికి, తండ్రిని మోసం చేసిన వారికి వస్తుంది.
ఎవరైతే ఆ వాక్యాన్ని స్వీకరిస్తారో వారు ఇశ్రాయేలుగా మారుతారు. కాబట్టి యాకోబుకు దేవుడు ఏమై ఉన్నాడు? వర్తమానమై ఉన్నాడు. పైనుంచి దిగి వచ్చిన వర్తమానమై ఉన్నాడు. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 22:23, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుటి చేత మీ మనస్సులను పవిత్ర పరుచుకుని వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. అర్థమైనా? ఎవరైతే ఈ పవిత్రమైన ప్రేమను చూపిస్తారో వారిలో కార్యము జరిగి ఉంటుంది. ఆ కార్యము క్షయమగు బీజము నుంచి పుట్టిన వారిలో ఈ కార్యం జరగదు. పవిత్రమైన ప్రేమ ఉన్నవారు అక్షయ బీజము నుంచి పుట్టినవారు, క్షయమైన బీజము నుంచి పుట్టినవారు కాదు. జీవము గల విత్తనములో, ఆ విత్తనములో నుంచి 100 విత్తనాలు వస్తాయి. ఇస్సాకు ఆ సంవత్సరం ముందు విత్తనం వేసి 100 అంతలుగా ఫలించెను. అంటే ఒక విత్తనం. దేవుడు అయిన యెహోవా యాకోబుకు ఏమై ఉన్నాడో తెలుసా? వర్తమానమై ఉన్నాడు. ఏ వర్తమానం? అక్షయ బీజము నుంచి పుట్టిన వర్తమానం అది. ఆ వర్తమానము పేతురుకు అందగానే అన్నిటిని విడిచిపెట్టి వచ్చేసాడు. అన్నిటిని విడిచిపెట్టి ఆ రోజు మార్కెట్లో చేపలను కానీ అమ్మి కానీ ఉంటే కొన్ని వేల రూపాయలు వచ్చిండేవి. ఎందుకు? 2 దోణీల నిండా నిండిపోయి ఉన్నాయి. సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించాడు. నేను అంత త్యాగం చేయటానికి కారణం ఏంటి తెలుసా? నేను అంత పెద్ద త్యాగ పురుషుని కాదు. నాకు చాలా ఆశలు ఉన్నాయి. అక్షయ బీజము నుంచి వచ్చిన మాట నన్ను స్పందించింది, నన్ను సంధించింది. కాబట్టి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెనక పరుగు పెట్టా. ఆయన నన్ను మనుషులను బట్టి జాలరుగా చేశాడు. మూడవదిగా చూస్తే దేవుడు యాకోబుకు ఏమై ఉన్నాడు? యెషయా గ్రంథం 10:20 ఉంది. యాకోబుకు దేవుడు ఆశ్రయమై ఉన్నాడు. 10:20. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకుని వారును తమ్మును హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. ఏందంట? తమ్మును హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక, తమ్మును హతము చేసిన వానిని ఇకను క్రోధముతో, దుర్మార్గముతో, కక్షతో, కార్పణ్యాలతో మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామంటే మనల్ని హతము చేసిన వాడిని. మనల్ని హతము చేసిన వాడు ఎవడు? సాతానుడు. ఎవరండి మనల్ని హతం చేసిన వాడు? సాతానుడు. మనకి దేవుడు ఇచ్చిన లోకాధికారం అనే పట్టాన్ని దొంగతనముతో, అసత్యముతో దొంగిలించాడు. దొంగతనముతో, అసత్యముతో దొంగిలించి మనల్ని బానిసలుగా చేసుకున్నాడు. మన మెడల మీద కూర్చున్నాడు. దేవుడు రుణము చెల్లించి మన మీద ఉన్న అప్పు పత్రమును చించివేసి, ఎత్తివేసి, దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి, ఖాళీ పత్రాన్ని సిలువకు కొట్టి మనల్ని విముక్తులుగా చేశాడు యేసయ్య. అయితే ఇంకా ఎట్టున్నాం? మనం ఎవరిని ఆశిస్తున్నాం? మనలను హతము చేసిన వారిని ఆశ్రయిస్తున్నాం. ఆ దినమున ఇశ్రాయేలు శేషము. అందరూ కాదు, ఆ దినమున ఇశ్రాయేలు శేషం. యాకోబు శేషం అంటంలా. ఏ శేషం అంట? అంటే ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? జయించినవాడు. జయించిన వారిలో శేషము. జయించిన వారిలో శేషం ఉంటుంది. ఆ శేషానికి దేవుడైన యెహోవా ఆశ్రయమై ఉంటాడు. నువ్వు ఎవరిలో ఉన్నావు? నువ్వు ఎవరిలో ఉన్నావు? యాకోబులో ఉన్నావా? ఇశ్రాయేలులో ఉన్నావా? యాకోబులో ఉన్నావా? ఇశ్రాయేలులో ఉన్నావా? ఇశ్రాయేలు శేషములో ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. కాలికి కొంచెం చెమ్మ తగులుతుందని చాలామంది
షూలమ్మతి ఏముంది? యేసయ్య తలుపు తడుతుంటే నేను కాళ్ళు కడుక్కున్నాను, స్నానం చేసేసా, నైటీ కూడా వేసేసుకున్నాను, పై వస్త్రం కూడా లేదు, నేను కాళ్ళు కింద పడితే నా కాళ్ళు మురికి అవుతాయి. చూడు నా మాటలు. పరమగీతం. వచ్చి తట్టేది ఎవరు? 5వ అధ్యాయం. యేసయ్య అంటున్నాడు, నా సహోదరి, నా ప్రియులారా, నా పావురమా. రెండవ వచనం మధ్య భాగంలో నుంచి, నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకలకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టున్నాడు. ఈమె సాకులు చెప్తుంది. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా? నా పాదములు కడుక్కుంటుని నేను మరలా వాటిని మురికి చేయనేలా? ఇలాంటి పరిస్థితిలో విశ్వాసులు నేడు ఉన్నారా? ఉన్నారు. ఆయన తల మంచుకు తడిసింది, ఆయన తల వానకు తడిసింది. సంవత్సరంలో 3 సీజన్లు ఉంటే 3 సీజన్లో నీ హృదయ అనే ఇంటి బయట ఆ తలుపు దగ్గర నువ్వు ఆహ్వానిస్తే తప్ప, నువ్వు తలుపు తీస్తే తప్ప, ఆయనకి చేత కదా తలుపు తీయటము, తలుపుకున్న గడియను పెకలించి వేయటం ఆయనకి చేత కాదా? నువ్వు తీస్తేనే ఆయన వస్తాడు. నువ్వు తీయకపోతే బలవంతంగా ఆయన నీ ఇంట్లోనికి రాడు. నువ్వు లేయాల్సిందే. అటువంటి వారికి దేవుడు ఏమవుతాడంట? ఆశ్రయం. ఎవరికి? ఇశ్రాయేలు శాస్త్రానికి. యాకోబుకు కాదు, ఇశ్రాయేలుకు కాదు. ఎందుకంటే మారిన వారు, మార్పు పొందిన వారు, బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు కూడా శేషములో నుంచి తొలగిపోతున్నారు. దేన్ని ప్రేమించి? మంచాన్ని ప్రేమించి. తిండి వలన మత్తు, నిద్ర వలన మత్తు, ఐహిక విచారముల వలన మత్తు. లేదండి, నేను పండుకున్నాను, మళ్ళా నైట్ తీసి మళ్ళీ చీర కట్టుకోవాలంటే ఆలస్యం అవుద్ది, నేను లేచి నీ కొరకు తలుపు తీయలేను. దేవుడు అడిగినప్పుడే, దేవుడు తలుపు తీయమన్నప్పుడే నువ్వు తలుపు తీస్తే నీకు క్షేమం. దేవుడు తలుపు తట్టినప్పుడు షూలమ్మ తలుపు తీయనందున ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు గద్దించినప్పుడు వస్త్రము, పై వస్త్రము లేకనే వీధుల్లోకి వచ్చేసింది. ఏడి నా ప్రియుడు అనంటే రాత్రి కాపలా కాచేవాళ్ళు ఏం చేసేది తెలుసా? ఆమెని కొట్టి, ఎందుకు కొడతారండి స్త్రీని? అటెంప్ట్ ఫర్ రేప్. ఏంది? అటెంప్ట్ ఫర్ రేప్. రాత్రి కావలి కాయవారు షూలమ్మతిని పట్టుకొని, షూలమ్మతి అందాన్ని చూసి ఆమెను చెరచపోతే ఆమె ఎదురు తిరిగినందువల్ల ఆమె వారి చేత దెబ్బలు తగిలినాయి, గాయపరచబడ్డది. యెరూషలేము కుమార్తెలు, ఏంటి గాయాలు? ఏంటి అసలు పై వస్త్రం లేకుండానే వచ్చేసివే, నిన్నెప్పుడు ఇలా చూడలేదే, ఈ గాయాలేంటి? అసలు పై వస్త్రం ఏది? నా ప్రియుడు నా దగ్గరకు వచ్చాడు, నా ఇంటికి వచ్చాడు, నా లోగిట్లోకి వచ్చాడు, నా హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టాడు. నేను సాకులు చెప్పా. ఆయన వచ్చి తలుపు తీయమన్నప్పుడు నేను తీయలేదు కాబట్టి నాకు కరోనా వచ్చిందే. ఏమొచ్చిందే? కరోనా వచ్చేసరికి గడగడ వణిగిపోతున్నాను. కరోనా రాకముందే చెప్తున్నా, కరోనా నీకు రాకముందే దేవుడు తలుపు తట్టినప్పుడు నీవు తలుపు తీస్తే నీకు క్షేమం, నీకు గాయాలు ఉండవు. యాకోబు దేవుడు యాకోబుకి ఏమై ఉన్నాడు? ఆశ్రయమై ఉన్నాడు. ఏ టైంలో? కరోనా. నీకు కనబడదు, అంటించేవాడు కూడా కనబడదు, పుచ్చుకునే నీకు కనబడదు, ఇచ్చేవాడికి కూడా కనబడదు. ఎలా వస్తుందో తెలీదు, ఏ రూపంలో వస్తుందో తెలీదు. అది వస్తే నరకం. ఏంది? దగ్గరగా చచ్చిపోతామండి. కుస్తీలు పడుతున్నాయి ప్రపంచ దేశాలు. 165 దేశాలు వ్యాక్సిన్ తయారు చేస్తానికి వల్ల కావటంలా.
వల్ల కానీ జబ్బు వస్తే నీ పరిస్థితి ఏంటి? అప్పుడు మారుతావా? ఖచ్చితంగా మారుతావు. మారక మునిపే ఆయన గూట్లోకి రా, నీకు నిజమైన ఆశ్రయం లభిస్తుంది. నిన్ను కప్పుతాడు. ఆయన ఏం చేస్తాడంట? ఆయన తన వస్త్రముతో నిన్ను కప్పును. తన వస్త్రము నీ మీద ఉన్నప్పుడు ఏ కరోనా నీ మీదకి రాదు, నేను గ్యారెంటీ ఇస్తా. 4వ తలంపు చూసుకున్నట్టే ఆయన ఏమై ఉన్నాడు యాకోబుకి. యాకోబు దేవుడు యాకోబుకు పునరుద్ధానుడై ఉన్నాడు. ఏమైనాడు? యెషయా గ్రంథం 27వ అధ్యాయము. యెషయా గ్రంథంలో యాకోబు నిమిత్తమైన గద్దింపులు ఉన్నాయి, ఓదార్పులు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి, ఆశ్రయాలు ఉన్నాయి. 27వ అధ్యాయము 6వ వచనం. రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చి పుయ్యును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. ఇద్దరున్నారు మళ్ళీ ఇక్కడ. ఇద్దరిని గురించి చెప్పాడు. ఒకడు యాకోబు. కొంతమంది వేరు పారేదానికి ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తానికి? వేరు పారేదానికి అంటే అభివృద్ధి చెందేదానికే ప్రయత్నం చేస్తారు. వారి ప్రార్థనలన్నీ ఏంటి? ప్రభువా, విత్తనం వేశాను ప్రభువా, ఫలించాలి ప్రభువా, ఎవరికి ఈ ఊర్లో లేని పంట దిగుబడి నాకే కావాలి ప్రభువా, నెక్స్ట్ 2వ పంట ప్రభువా, అంతా నాకే ప్రభువా, కౌలుదారికి ఇవ్వలేదు, అసలు గొప్ప పంట దిగుబడి అవ్వాలి ప్రభువా, ఉన్న అప్పులన్నీ తీసుకోవాలి ప్రభువా, ఏదన్నా మిగిలితే కొంచెం బంగారు కొనాలి ప్రభువా, ఇంకేదన్నా మిగిలితే మరి లంకలో ఉండే పొలాలు ఏమన్నా అమ్ముతుంటే వాటిని కొనాలి ప్రభువా. ఈ ఆలోచనలే యాకోబు వంటి వారికి. ఏనండి, బాగా అర్థం చేసుకోండి, తారతమ్యాన్ని గుర్తించండి. 4వ తలంపు ఏంటి? యాకోబుకు దేవుడు పునరుద్ధానుడై ఉన్నాడు. ఈ వచనంలో 6వ వచనంలో రాబో దినములో యాకోబు వేరుబారును, ఇశ్రాయేలు చిగిర్చిపోయిను. ఎవరంట చిగిర్చేది? ఇశ్రాయేలు. చిగిర్చటం అంటే పునరుద్ధానం. చిగిర్చిన వారే పునరుద్ధానములో భాగం అవుతారు. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఫలించదు. ఈ విత్తనం ఏం విత్తనం? ఇది గోధుమ విత్తనాలు మన దగ్గర ఉండవు. ఇదేం విత్తనం? వరి విత్తనం. ఈ విత్తనం కింద పడి నేలలో పడినప్పుడు అది అలాగే ఉంటే అందులో నుంచి విత్తనం వస్తుందా? భూమిలో పడిన తర్వాత విత్తనము చచ్చిపోవాలి. అంటే తన రూపు మారిపోవాలా, తన స్వభావం మారిపోవాలా. అర్థమైందా? అది ఎప్పుడైతే తన రూపం మార్చుకుంటుందో దాంట్లో నుంచి ఇంకొక రూపం వస్తుంది, పచ్చని రూపం. ఆ పచ్చని రూపంలో నుంచి కొందరు పునరుద్ధానము లేదని చెప్పుచున్నారు. చదవండన్నమాట. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని మేము ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఇంకా చదివితే చాలా బాగుంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎవరికి ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు? ఇశ్రాయేలుకు. యూదా ఇస్కరియోతు కాదు, మిగతా 11 మంది శిష్యులకు. మిగతా 11 మంది శిష్యులకు ఆయన పునరుద్ధాన దేహాన్ని ప్రదర్శించాడు, చూపించాడు. నేను మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. బా, ఎంత గొప్ప మాట. ఎవరికి పునరుద్ధానుడు? ఆయన యూదా ఇస్కరియోతుకి కాదు. ఎవరికి పునరుద్ధానుడు? మిగతా 11 మంది శిష్యులకి ఆయన పునరుద్ధానుడు. 120 మందికి మాత్రమే ఆయన పునరుద్ధానుడు. చివరి ప్రత్యక్షత, 12 ప్రత్యక్షతలు 40 రోజుల్లో చివరి ప్రత్యక్షత
ఆయన ఒలీవల కొండ మీద నుంచి మరి పరలోకానికి ఆరోహణం అయ్యేటప్పుడు ఆ చివరి రోజున సుమారు 500 మంది చూశారు. ఎంతమంది? ఈ ప్రత్యక్షత చాలులే అని 380 మంది వెళ్ళిపోయారు వెనక్కి. బా, గొప్ప ప్రత్యక్షత చూసామండి, బా నా జీవితము ధన్యమైపోయింది అని వెళ్ళిపోయారు. ఇది చాలదు, నాకు ఈ ప్రత్యక్షత నాకు చాలదు. ఆయన నాకు ఇచ్చిన కమిషన్, ఆదేశము ఏంటంటే సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలని. నేను సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలంటే ప్రకటించే శక్తిమంతుడు నాలోకి రావాలా. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారంగా ఈ ఆదరణకర్తను నేను పొందేంత వరకు యెరూషలేమును వీడువను. పునరుద్ధాన బలం, బాప్తిసం తీసుకుంటే సరిపోదు, పునరుద్ధాన బలములో పాలువారు అవ్వాల. 10 రోజులు దేవుని దివ్య ప్రత్యక్షత కొరకు యెరూషలేములో ఉండి ప్రార్థన చేస్తే వారి మీదకి ఆయన దిగాడు. అప్పుడు వారు శక్తి నొందారు. నేను కాదు, నన్నెప్పుడు నువ్వు చూడలా, అమ్మ తోడు, ఆయనకి నేను శిష్యున్నే కాను అన్న పేతురు, ఒక చిన్నదానికి భయపడిన పేతురు పైకి లేచి వర్తమానము ఇక ఎక్కడిది ధైర్యం? పేతురుకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? పరిశుద్ధాత్మ దేవుడి నుంచి వచ్చాడు. పిరికివాడు ఎవరు? పేతురు. అర్థమైందా? కాబట్టి ఎవరికి ఆయన పునరుద్ధానుడు? ఇశ్రాయేలుకు మాత్రమే ఆయన పునరుద్ధానుడు. రాబో దినములలో యాకోబు వేరుపారును. నువ్వు మంచి ఇల్లు కట్టుకుంటావు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, బంగారు ఉంటుంది, వస్తు వాహనాలు ఉంటాయి, వైఢూర్యాలు ఇంటి నిండా ఉంటాయి. కానీ నీకు ఏది ఉండదు? చిగిర్చిన అనుభవం ఉండదు. కొంతమంది గుడిసిలో ఉన్నను పునరుద్ధాన అనుభవంతో సంతోషిస్తూ ఉంటారు. వారి ముఖం చూస్తే, వారి ఆనందం చూస్తే, బా ఎక్కడిది ఆనందం? ఈ గుడిసిలో ఉన్న ఈమెకి ఎక్కడిది ఆనందం? పునరుద్ధాన ఆనందం. శ్రీలింగ ఇళ్లలో ఉన్న వారికి ఆందోళన, అయ్యో ఇది నాకు చివరి వరకు ఉంటుందా, మధ్యలో ఊడిపోతుందా? శ్రీలింగ హౌసుల్లో ఉండే వాళ్ళకి ఆనందం లేదు. ఇది నాకు చివరి వరకు ఉంటుందా, మధ్యలోనే ఊడిపోతుందా? ఆందోళన. యాకోబు వారందరూ వేరు పారుతారు, ఇశ్రాయేలు వారు మాత్రమే చిగురిస్తారు. చిగురించటం అంటే పునరుద్ధాన అనుభవం. చివరిగా యాకోబు దేవుడు ఏమై ఉన్నాడు? యాకోబు దేవుడు యాకోబుకు మందిరమై ఉన్నాడు. ఏమైనాడు? మందిరం, టెంపుల్ ఆఫ్ గాడ్. పోయినసారి 5 T's గురించి చెబుతూ ఒక టీని మర్చిపోయా. ఏంటది? ఒకటి, నెంబర్ 1 టీయర్స్. 1 T, టీయర్స్, టాలెంట్స్, టైమ్, ట్రెజర్, టెంపుల్. ఈ 5 గురించి దేవుడు అడుగుతాడు. నువ్వెవరో తెలుసా? నువ్వెవరో తెలుసా? ఈ విశ్వానంతటి మాటతో చేశా, పలుకగా ఆ ప్రకారమాయను అనే పదము 1వ అధ్యాయంలో చాలాసార్లు కనిపించింది, చాలాసార్లు లాయించా. అయితే నీ విషయంలో నా ప్రాధాన్యత ఏంటో తెలుసా? కీర్తనకారుడు అంటాడు, నీవు నన్ను నీ చేతులతో నిర్మించి నాకు రూపు ఏర్పరిచితివి అని దేవుణ్ణి కీర్తిస్తున్నాడు. ఎప్పుడో చెప్పుకున్నాం, మన బైబిల్ స్టడీ రోజు అనుకుంటా, అవునా? కాబట్టి నా చేతులతో నిర్మాణం చేసుకున్న నువ్వు నాకు ఆలయమై ఉన్నావు. నేను నీలో జీవిస్తా. మనుషులు కట్టే ఏ ఆలయంలో నేను ఉండను. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఇంత పెద్దవాడిని మీరు ఏ ఆలయం కట్టి నన్ను ఆ ఆలయంలో పెడతారు? అందుకే సొలొమోను మహారాజు గొప్ప మందిరాన్ని, బంగారు గోల్డెన్ టెంపుల్ కట్టించి ముగించి ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటాడు, నువ్వు మనుషులు కట్టిన ఆలయాల్లో నీవు
నివసించవు. సరే ఇది ఎందుకు కట్టా నేను అని అంటావేమో. ఇది ఎందుకు కట్టామని, నీవు కట్టించిన ఈ మందిరం వైపు చూచి చేతులు చాపి ఆకాశమందున్న నీకు ప్రార్థన చేస్తే, ఆకాశమందున్న నీవు ఈ మందిరం వైపు నీ కనుదృష్టి ఉంచి ప్రార్థన చేసిన వారికి మేలు చేయము అని ప్రార్థన చేస్తాడు. ఏముంటుంది మందిరాలలో? ఆయన కనుదృష్టి ఉంటుంది. ఇప్పుడు అంతా సీసీ కెమెరాలు ఉన్నాయి, పరలోకపు సీసీ కెమెరాలు. ఎఫ్రాయిం ఏ టైంకి వచ్చాడు, ప్రభాకర్ ఏ టైంకి వచ్చాడు, మోజస్ ఏ టైంకి వచ్చాడు. మరి కొన్ని కంపెనీలలో బొట్టనీళ్ళు పెట్టి లోపలికి వెళ్తారు. బొట్టనీళ్ళు పెట్టంగానే వాళ్ళకి వచ్చేస్తుంది, ఈ అబ్బాయి ఈ టైంకి వచ్చాడు. రేపు శాలరీకి వచ్చేటప్పుడు అన్ని నిమిషాలు కట్ చేసేస్తారు. ఏంటి సార్ నా పూర్తి శాలరీ రాలేదు. బాబు నువ్వు ఏళ్ళు పెట్టినప్పుడు 15 నిమిషాలు లేటుకు వచ్చావు, 15 నిమిషాల శాలరీ కట్ చేస్తున్నాం. భూమి మీదే ఇంత ఖచ్చితం ఉంటే పరలోకంలో ఎంత ఖచ్చితం ఉంటుంది. ఏ టైంకి వస్తున్నావు? దేవుని మందిరానికి ఏ టైంకి వస్తున్నావు? దేవుడు వచ్చిన తర్వాత వస్తున్నావా? దేవుడు రాకముందే వచ్చి మోకరించి ఆయన ఆహ్వానిస్తున్నావా? కమాన్ దేవా, రండి 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 రండి. యాకోబుకు దేవుడు ఏమై ఉన్నాడు? మందిరమై ఉన్నాడు. 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెలుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. ఎక్కడికి నడుస్తాం? యాకోబు దేవుని మందిరానికి. యాకోబు దేవుని మందిరానికి ఎప్పుడు వస్తున్నావు? ఏ టైంకి వస్తున్నావు? లెక్క చెప్తావు దాందా. కాబట్టి ఆ దేవుడు యాకోబుకి ఏమై ఉన్నాడు? మందిరమై ఉన్నాడు. మందిరం విషయంలో నీ పాత్ర ఏంటి? ఈ మధ్య నేను వాట్సాప్లో చూసిన ఒక మెసేజ్ చెప్తా, దాని అర్థం చెప్తా. లండన్లో పెద్ద మందిరం అంటే ఎట్లుంటాయి తెలుసు? అవి రాజమహల్ లాగా ఉంటాయి, పెద్ద ఎత్తు గోపురాలు. వాటిలో స్త్రీలకి ఒకవైపు బెంచీలు, పురుషులకి ఒకవైపు బెంచీలు ఉంటాయి. పుల్పిటు ప్రత్యేకంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటాయి. బ్రిటిష్ కాలంలో కట్టించిన మందిరాలు. ఒక స్త్రీ బాగేనండి ఆదివారం ఉదయాన్నే వచ్చేసి మరి మందిరం అంతా ఊడ్చేసి వెళ్ళిపోయి మరలా ప్రారంభ ప్రార్థన కంటే ముందు వచ్చేసేదంట ఆమెను ఒక సంఘ పెద్ద, ఆయన పెద్ద ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. సంఘ పెద్ద చాలా రోజుల నుంచి గమనిస్తున్నాడు. ఒకరోజు ఆయన సూటు బూటు వేసుకొని, అంటే ప్రతి ఆదివారం అలాగే వస్తాడు. వచ్చి ఆమెను పిలిచి, అమ్మా నిన్ను చాలా ఆదివారాలు గమనిస్తున్నానమ్మా, నువ్వు చాలా ఉదయాన్నే వచ్చేసి ఇంత పెద్ద మందిరాన్ని ఊడ్చి మరలా ప్రారంభ ప్రార్థన కంటే ముందుగా వస్తున్నామ్మా. నేను నీకు ఒక 500 రూపాయల చెక్కు నీకు రాసిస్తున్నానమ్మని చెప్పి రాసి ఇచ్చించి ఇవ్వబోతుంటే, బ్రదర్ నాకు వద్దు బ్రదర్ అని వెళ్ళిపోయింది. మరొక ఆదివారం మళ్ళా కొంచెం లేటుగా వచ్చి చిమ్ముతుంది, హడావుడిగా చిమ్ముతుంది, టైం అయిపోతూ ఉంది. మళ్ళీ ఆయనే వచ్చి, అమ్మా మరి లేటుగా వచ్చావా, మళ్ళా స్టార్ట్ చేసే టైము దగ్గర అవుతుంది, నిన్ను నేను నా కారులో తీసుకుపోయి వదిలేసి వస్తానమ్మా, ఆ తర్వాత నువ్వు ఇంక దేంట్లో అన్నా రావచ్చమ్మా అంటే, వద్దు బ్రదర్ అంటాను. లేదమ్మా మొహమాట పడద్దు, నువ్వు చాలా పరిచయం చేస్తున్నావు అమ్మా మందిరం కోసం, నా మనవిని తిరస్కరించద్దమ్మా, స్వీకరించమ్మా అంటే, వద్దు బ్రదర్ వద్దు అని, నాకు కూడా కొంచెం కారు ఉంది బ్రదర్ అన్నదంట అని డ్రైవర్ని పిలిచాడంట. డ్రైవర్ పోయి కారు తీసుకొని వస్తే ఆ కారు బెంజ్ కారు, ₹1 కోటి విలువ చేసే బెంజ్ కారు. ఇతని కారు విలువ 10 లక్షలు. ఏం కారు? ఆ సిస్టర్ది బెంజ్ కారు. వచ్చి ఆయన యూనిఫామ్తో ఉన్నాడు, టోపీ పెట్టుకో ఉన్నాడు, వచ్చాడు, షూ వేసుకో ఉన్నాడు, వచ్చాడు. ఆమె కూర్చుని డోర్ ఇటు తెరిచి నిలబడ్డాడు. ఆమె వచ్చి ఆ సీట్లో కూర్చున్నంత వరకు నిలబడి జాగ్రత్తగా డోర్ వేసి మళ్ళా డ్రైవర్ సైడ్ ఉండే సీట్లోకి వెళ్ళిపోయాడు. కోటీశ్వరరాలు. ఎవరు? ఏం చేస్తున్నావు?
మందిరంలో ఏం చేస్తున్నావు? భయంకరమైన వర్షం వచ్చి ఉంటుంది. ఎట్లుంటుంది మందిరం? చిత్రగా ఉంటుందేమో. ఉదయాన్నే వెళ్ళి కొంచెం ఊడుద్దాం, లేకపోతే చిమ్ముదాం, లేకపోతే తుడుద్దాం అనే అవగాహన నీకుందా? ఉందా? ఆఫీసర్ లాగా వస్తావు. నీకు అంత మట్టి కాకూడదు నీ చీరకి, నీ ప్యాంటుకి. దేవుడు లెక్క అడుగుతాడు. 5 T's గురించి దేవుడు ఒకసారి క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క అడుగుతాడు. ఏంటిది? నీ టైంని గురించి, నీ సమయం, నీ టీయర్స్, నీ కన్నీరు గురించి, నీ టాలెంట్స్, నీ వరాల గురించి, నీ ట్రెజర్, నీవు సంపాదించే డబ్బు విషయాన్ని గురించి, నీ టెంపుల్ దేంతో పోషిస్తున్నావు? ఉదయాన్నే దున్నమాంసం తిన్నాను అంకుల్, బాగా పోషించాను అంకుల్, నా టెంపుల్ని కడుపు నిండా ఉంది అంకుల్, ఫ్యాన్లు కూడా బాగుండే, ఇంకొంచెం సేపు తర్వాత వేస్తాను అంకుల్. ఏందే? నిద్ర వేస్తాను అంకుల్, కళ్ళు తెరుచుకునే నిద్రపోతాను అంకుల్. అంత టాలెంట్ ఉందా నాకు? వీటితో కాదు నీ టెంపుల్ని పోషించుకోవాల్సిందే. పరిశుద్ధాత్మ దేవునితో నీ టెంపుల్ని నింపుకోవాలా? ఆయన నీ టెంపుల్లో నివాసం చేయాలా? ఈ అనుభవాలు గుండా నువ్వు పోయి ఉంటే ఏంది? నువ్వు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చి ఉంటే వర్తమానం ద్వారా దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆయన నీకు పునరుత్థానుడై కూడా ఉంటాడు. ఆయన మందిరంలో నుంచి, ఆయన సంఘములో నుంచి వెళ్తావు. త్రూ టెంపుల్, త్రూ చర్చ్. రేపు దేవుడు నిన్ను పిలుచుకున్నది దేంట్లో నుంచి తెలుసా? నువ్వు ఇంట్లో ఉన్న సంఘంతో కలిసి వెళ్ళాలి. దేవుడి యొక్క మాటలు దీవించును గాక.